ఇద్దరు సెలబ్రిటీలు ఒక కామనర్ అనుకున్నాం గానీ ఇమాన్యుల్ అండ్ షష్ఠి వర్మ వెళ్ళం కానీ ఒక కామనర్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. ఆ కామనర్ ఎవరో కాదు, హరీష్ గారు. హరిత హరీష్ ద మాస్క్ మ్యాన్. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆయనలో ఒక ఫైర్ ఉంది, ఆయన లోపలికి వెళ్తే అందరినీ ఒక్క చేత్తో బయటపడేస్తారు బిగ్ బాస్ హౌస్ బయట అని చెప్పి బిందు మాధవ్ గారే స్టేజ్ మీదకి వచ్చి ఆయన లోపలికి పంపించడం అనేది ఇట్స్ ఎ గుడ్ గెస్చర్. కానీ హరీష్ ని 12 మందిలో సెలెక్ట్ చేయాల్సిన దానికి రీజన్స్ ఏమంటారు అనుష గారు? సో నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కరెక్ట్ మొగుడు అయితే దిగిండు అనుకుంటాను. ఎందుకంటే ఆయన మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, టాస్క్ లలో మంచిగా ఆడుతున్నాడు. సో ఇలాంటి వ్యక్తి మనం హౌస్ కి కావాలనేసి అనుకుంటాం. ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను నా పిల్లని కిందేసి మీదేసి అదే కదా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే. మరి ఇంకా ఎవరైనా సరే ఇంట్లో విషయాలు బయట పెట్టుకోరు, అలాంటిది ఈయన ఇంట్లో విషయాలు కూడా బయట స్ట్రాటజీ ఏమి ఉండదండి. ఇప్పుడు ఈ ఇంటి గుట్టు బయట పెట్టుకోవాల్సిన స్ట్రాటజీ ఏంటి? అంతకన్నా చండాలం ఎక్కడైనా ఉంటుందా? ఈ షోలో అదే కదా ఉంటది. ఆ షో లోపలికి వెళ్ళాక కదా, షో ముందు ఎందుకు చేస్తారు కదా? ఎమోషన్స్ ని బయట పెట్టినప్పుడు అది వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ ఇన్సైడ్ యు ఆర్ కీపింగ్ అవుట్ సైడ్ బికాజ్ యు ఆర్ జీరో. నాకెందుకో ఈ క్యాండిడేట్ మీద అండి, ఈ క్యాండిడేట్ ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ వరకు ఉంటారు. ఎందుకంటే అతను నా సగభాగం అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ సగభాగాన్ని కూడా జనాలు చూడాలి కదా. ఆమె ఉత్తరం కూడా రాయొచ్చుగా. ఉత్తరాలు రాస్తే ఇట్టు అమర్దీప్ లాగా షెడ్ కూడా చేస్తారు కదా. మాకు అమర్దీప్ లాగా వద్దులే. సో హరీష్ ఎట్లయితే ఎంట్రీ ఇచ్చారో హరీష్ ని మనం ఇంకా ముందు ఎపిసోడ్ లో చూద్దాం. ముఖ్యంగా వెయిటింగ్ ఫర్ ద నామినేషన్ ఎపిసోడ్ ఫర్ టుమారో. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు వస్తారో చూద్దాం.